హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 2. ఈరోజు అజెండా వచ్చేసి వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్స్ అనేవి చూద్దాం. మళ్ళీ డేటా టైప్స్లో మనం ఇంటూ, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ అనే డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం వేరియబుల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సో వేరియబుల్స్ అంటే ఒక కంటైనర్ లాగా అని అర్థం. సో కంటైనర్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి మనకి కంటైనర్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా వేరియబుల్స్ అనేది కూడా మనకి ఏదైనా డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ట్రై అవుట్ చేద్దాం. ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ ఒకటి తీసుకుంటున్నాను. సో వేరియబుల్ నేమ్ అనేది నేను నమ్ అని తీసుకుంటున్నాను. సో నమ్కి నేను ఈక్వల్ టు పెట్టి, సో ఈక్వల్ టు పెట్టాం కదా, దీన్ని ఈక్వల్ టు అంటారు. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అసైన్స్ టు అంటాం. సో నమ్ అసైన్స్ టు 20 అని పెడుతున్నాను. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. సో నమ్ని ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో 20 అనేది వస్తుంది. సో 20 అనేది ఎందుకు వస్తుందంటే నమ్ అనే వేరియబుల్ లోపల మనకి 20 అనే వాల్యూ ఉంది. సో మనకి నమ్ అనే దాని లోపల ఏం స్టోర్ అయింది? 20 అనే వాల్యూ స్టోర్ అయింది. సో నమ్ని మనం ప్రింట్ చేసినప్పుడు 20 అని వస్తుంది. సో రన్ చేసినప్పుడు మనకు 20 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 500 అని స్టోర్ చేస్తున్నాను. సో 500 స్టోర్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? నమ్ని ప్రింట్ చేసినప్పుడు 500 అని వచ్చింది. సో 500 ఎందుకు వచ్చింది? నమ్ అనే వేరియబుల్ లోపల 500 స్టోర్ అయింది. సో మనకి నమ్ను ప్రింట్ చేసినప్పుడు దాంట్లో స్టోర్ అయిన వాల్యూని మనకి అవుట్పుట్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ ఒకటి తీసుకుంటాను. నేమ్ అనే వేరియబుల్కి నేమ్ అసైన్స్ టు జాన్ అని తీసుకుంటున్నాను. జాన్. సో ఇక్కడ మనకి నేమ్ అనే వేరియబుల్ లోపల మనం ఏ వాల్యూ పెట్టాం? జాన్ అనే వాల్యూ పెట్టాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెడుతున్నాను. సో నేమ్ పెట్టినప్పుడు మనకి రన్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి జాన్ అనేది వచ్చింది. సో జాన్ అనేది ఎందుకు వచ్చింది? నేమ్ అనే వేరియబుల్ లోపల మనకి జాన్ అనే వాల్యూ స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంఎస్ ధోని అని రాస్తున్నాను. సో నేను ఇక్కడ ఎంఎస్ ధోని అని రాశాను. సో మనకి నేమ్ అనే వేరియబుల్ లోపల ఏం వాల్యూ ఉంది? ఎంఎస్ ధోని అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ మనకి నేమ్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఎంఎస్ ధోని అని వస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి ఎంఎస్ ధోని అని వచ్చింది. సో అర్థమైంది కదా. సో వేరియబుల్స్ అంటే ఏంది, వేరియబుల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అర్థమైంది కదా. సో సింపుల్ చెప్పాలంటే వేరియబుల్స్ డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో మనం డేటా టైప్స్ ఇంటూ, ఫ్లోటు, స్ట్రింగ్, బూలియను, లిస్టు, టపులు, సెట్, డిక్షనరీ, నన్ అనేవి ఉంటాయి. సో మనం ఈ రోజు క్లాసులో ఇంటూ, ఫ్లోటు, స్ట్రింగ్, బూలియన్ మాత్రమే తెలుసుకుందాం. సో అప్కమింగ్ క్లాస్లో మనం లిస్టు, టప్పులు, సెట్, డిక్షనరీ, నన్ అంటే ఏందో తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం ఇంటూ, ఫ్లోటు, స్ట్రింగ్, బూలియన్ గురించి 1 బై 1 తెలుసుకుందాం. సో నేను ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మన టర్మినల్ కూడా క్లియర్ చేస్తున్నాను. సో విఎస్ కోడ్ లోపల నేను ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఏ అనే వేరియబుల్కి నేను డేటా ఏమి ఇస్తున్నాను అంటే 10 అని ఇస్తున్నాను. సో ఇది మనకి ఏ డేటా టైప్ అనేది తెలియాలి. సో ఇది మనకి ఇంటీజర్ డేటా టైప్. సో ఇంటీజర్ డేటా టైప్ ఎందుకు అవుతుందంటే మనకి ఒక నెంబర్ ఉండాలి. సో ఆ నెంబర్ అనేది మనకి పాయింట్స్లో అనేది ఉండకూడదు. సో పాయింట్స్లో లేకుండా ఒక నెంబర్ ఉంటే అది ఇంటీజర్ డేటా టైప్ కిందకి వస్తుంది. సో నేను ఇక్కడ ప్రింట్ ఏ అని కొట్టినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? సో ఏలో ఏ వాల్యూ స్టోర్ అయితే ఆ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ నాకు 10 అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏ డేటా టైప్ కనుక్కోవాలి. సో ఏ డేటా టైప్ కనుక్కోవాలంటే మనకి పైథాన్లో టైప్ ఆఫ్ ఫంక్షన్ అని ఒకటి పనికొస్తుంది. సో ఇక్కడ నేను టైప్ ఆఫ్ అనే ఈ ఫంక్షన్ లోపల ఏలో స్టోర్ అయిన వాల్యూ ఏ డేటా టైప్ కనుక్కోవడానికి నేను టైప్ ఆఫ్ ఏ అని పెట్టాను. సో ఇలా పెట్టి నేను ప్రింట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? క్లాస్ ఇంట్ అని వచ్చింది. సో మనకి తీసుకున్న నెంబర్ అనేది ఇంటీజర్ డేటా టైప్ అని అర్థం. సో ఇక్కడ నేను 0.50 అని పెడుతున్నాను. సో ఈ నెంబర్ అనేది మనకి పాయింట్స్లో ఉంది. సో పాయింట్స్లో ఉంటే మనకి అది ఫ్లోట్ డేటా టైప్ కిందకు వస్తుంది. సో ఒక నెంబర్ అనేది పాయింట్స్లో ఉంటే ఫ్లోట్ డేటా టైప్ కిందకు వస్తుంది, పాయింట్స్లో లేకపోతే ఇంటీజర్ డేటా టైప్ కిందకు వస్తుంది. సో ఇక్కడ నేను ఏలో స్టోర్ అయిన వాల్యూ ఏ డేటా టైప్ చెక్ చేయడం కోసం టైప్ ఆఫ్ ఏ పెట్టాను. సో అలా పెట్టి నేను ప్రింట్ చేసినప్పుడు మనకి క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. అదే వేలో ఉన్న వేరియబుల్ నేను స్ట్రింగ్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రింగ్ డేటా టైప్ గురించి చూద్దాం. స్ట్రింగ్ అంటే ఏం లేదండి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ వీ కెన్ పుట్ ఇన్ సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్. సో మనం సింగిల్ కొటేషన్లో కానీ డబుల్ కొటేషన్లో కానీ ఏ క్యారెక్టర్స్ రాసినా అవి స్ట్రింగ్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోహ్లీ అని రాస్తున్నాను. సో కోహ్లీ రాసి నేను దాని ఒక టైప్ చెక్ చేస్తున్నాను. సో ఏ అనే వేరియబుల్ లోపల మనకి వాల్యూ ఏముంది? కోహ్లీ అని ఉంది. సో నేను ఏ ఒక్క టైప్ చెక్ చేస్తున్నాను. సో అలా చెక్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొచ్చింది?
క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. సో చూసారు కదా, క్లాస్ str అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కేఎల్ రాహుల్ అని రాస్తున్నాను. సో కేఎల్ రాహుల్ అని రాస్తున్నాను. సో కేఎల్ రాహుల్ అనేది కానీ ఏంది, మనకి ఏలో కేఎల్ రాహుల్ అనే వాల్యూ ఉంది. సో అది కూడా మనకి సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్ కానీ ఉంది కదా. సో ఇందాక మనం డబుల్ కొటేషన్ చూద్దాం. సో ఇప్పుడు మనం సింగిల్ కొటేషన్ అనేది చూద్దాం. సో సింగిల్ కొటేషన్లో పెట్టిన డబుల్ కొటేషన్లో పెట్టిన అది మన స్ట్రింగ్ డేటా టైప్ కిందకే వస్తుంది. సో నేను ఇక్కడ రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి స్ట్రింగ్ అని వచ్చింది, క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. సో నేను ఈ టర్మినల్లో ఒకసారి క్లియర్ చేస్తాను చూడండి. సో అర్థమైంది కదా, మనం సింగిల్ కొటేషన్లో కానీ డబుల్ కొటేషన్లో కానీ ఏం రాసినా అది మనకి స్ట్రింగ్ డేటా టైప్ కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 రాస్తున్నా. సో 10 అనేది మనం సింగిల్ కొటేషన్ లోపల రాసాం. సో కొటేషన్ లోపల రాసామంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, గెస్ చేయండి. సో క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. అదేవిధంగా 0.5 10.5 అని పెట్టాను. సో 10.5 పెట్టి రన్ చేసినా మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, క్లాస్ స్ట్రింగ్ అని వస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సింగిల్ కొటేషన్ లోపల కానీ డబుల్ కొటేషన్ లోపల కానీ ఏ క్యారెక్టర్స్ పెట్టినా అది స్ట్రింగ్ డేటా టైప్ కిందకే వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు బూలియన్ గురించి చూద్దాం. సో బూలియన్ అంటే ఏం లేదండి, ట్రూ ఆఫ్ ఫాల్స్ అనే వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఆ తర్వాత అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. సో ఇక్కడ ట్రూ పెట్టి నేను ఏలో ట్రూ అనే వాల్యూ స్టోర్ చేశాను. సో స్టోర్ చేసి ఆ యొక్క ఏలో ఉన్న వాల్యూ ఏ టైప్ చెక్ చేయడం కోసం నేను టైప్ ఆఫ్ ఏ అని పెట్టాను. సో అలా పెట్టి నేను ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ అనేది బూలియన్ వచ్చింది, క్లాస్ బూలియన్ అని వచ్చింది. సో అదే విధంగా ఫాల్స్గా చెక్ చేద్దాం. సో ఎఫ్ క్యాపిటల్, మిగిలినవన్నీ స్మాల్. సో పెట్టి దాని ఒక టైప్ చెక్ చేస్తున్నాను. సో టైప్ చెక్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, క్లాస్ బూల్ అని వచ్చింది. సో ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటే మనకి అది బూలియన్ అని అర్థం. సో ఇదే ఫాల్స్ నేను డబుల్ కొటేషన్లో పెడుతున్నాను. సో డబుల్ కొటేషన్లో పెడితే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, గెస్ చేయండి. సో స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకని, సింగిల్ కొటేషన్లో కానీ డబుల్ కొటేషన్లో కానీ ఏం పెట్టినా అది మనకి స్ట్రింగ్ డేటా టైపే చూపిస్తుంది. సో అర్థమైంది కదా. సో మనం టైప్ ఆఫ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైంది కదా. సో ఆ ఒక డేటా ఏ టైప్ కనుక్కోవడానికి మనం టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా. సో తర్వాత మనం ఇంకో స్లైడ్ అనేది చూద్దాం. సో టైప్ కన్వర్షన్స్. సో ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇంట్ నుంచి ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. తర్వాత ఫ్లోట్ నుంచి ఇంటూ, స్ట్రింగ్, బూలియన్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. అదేవిధంగా స్ట్రింగ్ నుంచి మిగతా డేటా టైప్స్కి అండ్ బూలియన్ నుంచి మిగతా డేటా టైప్స్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ కన్సోల్, ఇక్కడ మనకి టెర్మినల్ ఉంది కదా, దాన్ని క్లియర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నా. సో దానికి నేను ఏం అసైన్ చేస్తున్నాను, 20 అనే వాల్యూ అసైన్ చేస్తున్నా. సో మనకి ఏ అనే వేరియబుల్ లోపల 20 అనే వాల్యూ ఉంది. సో బి అనే వేరియబుల్ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఈ ఏ అనే వేరియబుల్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తున్నా. సో ఏ అనే వేరియబుల్ లోపల మనకి వాల్యూ ఏ డేటా టైపు, ఇంటీజర్ డేటా టైపు. సో దాన్ని నేను ఫ్లోట్ డేటా టైప్గా కన్వర్ట్ చేస్తున్నా. సో మనం ఫ్లోట్ డేటా టైప్గా కన్వర్ట్ చేయాలంటే ఏం లేదండి, FLOAT ఫ్లోట్ ఆఫ్ ఏ అని పెడితే చాలు. సో అది మనకి ఫ్లోట్ డేటా టైప్గా కన్వర్ట్ అవుతుంది. సో ప్రింట్ బి అని పెడితే మనకి ఆ వాల్యూ వస్తుంది. సో ఆ బి అనేది ఏ డేటా టైప్ కనుక్కుందాం. సో ఏ డేటా టైప్ బిలో ఉన్న వాల్యూ ఏ డేటా టైప్ కనుక్కోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం, టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో టైప్ ఆఫ్ బి. సో నేను ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 20 అనేది ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఫ్లోట్లో కన్వర్ట్ అయితే మనకి వాల్యూస్ అనేవి పాయింట్స్లో వస్తుంది. సో దీనికి అవుట్పుట్ ఏమంటే 20.0 వస్తుంది. సో ఇది ఫ్లోట్లో కన్వర్ట్ అయింది కాబట్టి మనకి క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. సో చూడండి 20.0 క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. సో ఇది నేను స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తున్నాను. స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే STRF అని యూజ్ చేయాలి. సో STRF ఏ అంటే మనకి ఏలో ఉన్న వాల్యూ స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు 20 క్లాస్ స్ట్రింగ్గా వచ్చింది. అదే వాల్యూ నేను బూలియన్గా కన్వర్ట్ చేస్తున్నాను. BOOL అని పెడితే మనకి బూలియన్గా కన్వర్ట్ అవుతుంది. సో మనకి బూలియన్ ఏమవుతుందంటే ఓన్లీ 0 ఉంటేనే అది ఫాల్స్గా చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏ నెంబర్ ఉన్నా అది బూలియన్గా కన్వర్ట్ చేస్తే అది ట్రూగానే చూపిస్తుంది. సో ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ట్రూ చూపించింది. సో ఇక్కడ నేను 0 పెడుతున్నాను. సో 0 పెట్టి రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసినప్పుడు మనకి ఫాల్స్ అని చూపించింది. సో అర్థమైంది కదా, ఓన్లీ 0 ఉంటేనే అది బూలియన్ కన్వర్ట్ చేసినప్పుడు ఫాల్స్ చూపిస్తుంది. మిగతా ఏ నెంబర్ ఉన్నా అది బూలియన్ కన్వర్ట్ చేసినప్పుడు ట్రూగా చూపిస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నేను 10.5 పెట్టాను. సో 10.5 పెట్టి నేను ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నా. ఇది ఫ్లోట్ డేటా టైపు. ఏలో ఉన్న ఏ అనే వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ వచ్చి మనకి ఫ్లోట్ డేటా టైపు. సో అది మనం
ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇంటీజర్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10 క్లాస్ ఇంట్ అని వచ్చింది. సో అదే విధంగా స్ట్రింగ్ కన్వర్ట్ చేయండి. స్ట్రింగ్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్, str ఆఫ్ 10.5 అనేది వస్తుంది. అదే విధంగా బూలియన్ కన్వర్ట్ చేయాలి. సో బూలియన్ కన్వర్ట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, నేనేం చెప్పాను ఇందాక, ఓన్లీ జీరోస్ ఉంటేనే అది ఫాల్స్ చూపిస్తుంది. రిమైనింగ్ ఏ నెంబర్ ఉన్నది మనకేం చూపిస్తుంది, ట్రూయే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనకేం చూపిస్తుంది, అవుట్పుట్ ట్రూ చూపిస్తుంది. ట్రూ క్లాస్ బూల్ అని చూపిస్తుంది. సో అర్థమైంది కదా. అదే విధంగా మనం ఇక్కడ స్ట్రింగ్లో తీసుకుందాం. స్ట్రింగ్లో నేను 10.5 పెట్టాను. సో 10.5 పెట్టి నేను ఇది బూలియన్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం బూలియన్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో 10 లోపల మనకు ట్రూ అని వచ్చింది. సో ట్రూ అని ఎందుకు వచ్చిందంటే మనకి సింగిల్ కొటేషన్ లోపల కానీ డబుల్ కొటేషన్ లోపల కానీ ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే, సో ఆ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దాన్ని బూలియన్ కన్వర్ట్ చేసినప్పుడు అది మనకి ట్రూవే చూపిస్తుంది. సో మనకి ఫాల్స్ చూపించాలంటే ఏం చేయాలి, సో ఇక్కడ 0 పెడితే ఫాల్స్ చూపిస్తుందా, సో చెప్పండి, చూపించదు, మనకి ట్రూవే చూపించింది. ఎందుకంటే ఇది 0 అనేది మనకి ఇక్కడ ఇంటీజర్ కాదు, ఫ్లోట్ కాదు. సో ఇక్కడ 0 అనేది మనకి స్ట్రింగ్. సో మనకి డబుల్ కొటేషన్ లోపల కానీ సింగిల్ కొటేషన్ లోపల కానీ ఏ క్యారెక్టర్ ఉన్నా అది బూలియన్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి ట్రూవే చూపిస్తుంది. అది ఒకవేళ ఫాల్స్ చూపించాలంటే మనకి సింగిల్ కొటేషన్ అనేది డబుల్ కొటేషన్ కానీ ఎంటీగా పెట్టాలి. స్ట్రింగ్ అనేది ఏ క్యారెక్టర్స్ రాయకూడదు. సో అలా ఎంటీగా పెట్టినప్పుడు మనకి రన్ చేస్తే మనకి ఫాల్స్ అనేది చూపిస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇదే విధంగా రిమైనింగ్ కూడా మీరు ట్రై చేయండి. దీంట్లో కొన్ని ఎర్రర్స్ కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొనోజ్ అని తీసుకున్నాను. సో మొనోజ్ తీసుకొని ఇక్కడ నేను ఇంటిగా కన్వర్ట్ చేస్తున్నాను. సో మనోజ్ అనేది నేము. సో నేమ్ అనేది మనకి ఇంటీజర్గా ఎప్పుడు కన్వర్ట్ అవ్వదు. సో అలా కన్వర్ట్ చేయడానికి చూసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి వాల్యూ ఎర్రర్ అని వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఇదే విధంగా మీరు మిగతా కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏమో ఎర్రర్స్ వస్తున్నాయి, ఏ వాల్యూస్ వస్తున్నాయి అనేది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.